జస్ట్ ఇప్పుడే అల్లరి నరేశమన్నయ్య నటించినట్టు భ్రమ కలిగించిన 12A రైల్వే కాలనీ చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. సినిమా అవశేషాల గురించి చెప్తారంట, విందాం. ఈ సినిమాని చూడకుంటే మీరు చాలా మిస్ అవుతారు. ఎంత మిస్ అవుతారనేది రేపు ఓటీటీకి వస్తే మీకే అర్థమవుతుంది. థియేటర్కి వెళ్ళకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్కి సినిమాలోని కథకి ఒక సంబంధం ఉంది, కానీ అదేంటో మనకు అర్థం కాదు. రేపు ఎప్పుడన్నా ఈ సినిమా డైరెక్టర్ అన్నయ్య కనిపిస్తే ఆయన అడగండి, చెప్తాడు. నాకు కూడా తెలియదు, ఇంకెప్పుడు అడగొద్దని. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కనుక్కోండి. మీరు ఎప్పుడన్నా ఏదన్నా సినిమా తీస్తే పొర్రపాటున కూడా ఆయన దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. ఇదొక లవ్ కమ్ సస్పెన్స్ క్రైమ్ హర్రర్ థ్రిల్లర్ అని చూపించడానికి బాగా ట్రై చేశారు, కానీ ఎక్కడా వర్కౌట్ కాలేదు. మనకు ఆ ఫీల్ రాకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసేసి చివరికి ఏమీ చేయలేక మన బుర్ర తిన్నారు. సినిమాలో కథ కాకిరెట్టంత ఉంటే దానికి వాళ్ళు అల్లిన రొట్టె సీన్లు డైనోసార్ పేడంతా. సినిమాలో ట్విస్టులు ఏముండవు, ఒక్క ట్విస్టులోనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఇలాంటప్పుడే ఐబొమ్మని మనం మిస్ అవుతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకి మాత్రం మనం ఎక్కడా కనెక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. పొర్రపాటున కూడా మనకు ఆ ఆలోచన కూడా కలగకుండా చేశారు. సినిమా కథ ఏంటని అడుగుతారు మీరు. మన దరిద్రానికి అదే లేదు దీంట్లో. అల్లరి నరేశమన్నయ్య ఒక అనాథ. వాళ్ళ అమ్మా నాన్నని ఈయనే చంపేశాడో, ఈ బోడి కథలో ఉంటే ఎంత లేకుంటే ఎంత అనుకొని వాళ్ళే చచ్చిపోయారో తెలియదు, కానీ ఈయన మాత్రం సినిమాకు వచ్చిన జనాలను చంపడానికి తయారయ్యాడు. తాగడం, తినడం, అడ్డగాడిదలా తిరగడం, ఏం పని చేస్తాడో తెలియదు. ఆ పక్క కొంపలోనే హీరోయిన్ అక్కయ్య కూడా ఉంటుంది. బీటేస్తూ ఉంటాడు. అక్కయ్య మాత్రం ఉలుకు పలుకు లేకుండా అని ఉంటుంది. దాన్ని ఇంటర్వెల్ దాకా రాకపోయినా సాగబీగుతారు. ప్రీ ఇంటర్వెల్లో హీరోయిన్ అక్కయ్యకి 3 లక్షలు డబ్బులు అవసరమని తెలుసుకొని ఆ డబ్బు కోసం విలన్ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. వాడేమో ఏదో ఒక పాత సంచి ఇచ్చి దీన్ని దాచిపెట్టు, ఎవరికి తెలియకుండా ఎంత కావాలంటే అంత ఇస్తాను అంటాడు. ఇక హీరో అన్నయ్య దాన్ని తీసుకొని హీరోయిన్ అక్కయ్య కొంపలేకి పోతాడు. ఆమెనేమో ఈ కొంపలో నుంచి నన్ను తీసుకెళ్ళు అంటూ అడుక్కుంటూ ఉంటుంది. హీరోకి డౌట్ వచ్చి పైకి వెళ్ళి చూస్తే హీరోయిన్ని వాళ్ళ అమ్మని ఎవరో చంపేసి ఉంటారు. అంటే తనకి ఇంతవరకు కనిపించింది దయ్యం అన్నమాట. ఆ ట్విస్ట్తో మనం గింగిరాలు తిరిగిపోతూ ఉంటాం. ఇక తట్టుకోలేమని గ్రహించి ఇంటర్వెల్ కార్డు వేస్తారు. అప్పుడే సినిమా పైన మనకు డౌట్ వస్తుంది, కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి సర్ది చెప్పుకుంటాం. ట్విస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇక అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుందేమో అని అనిపించకపోయినా అనిపించినట్టు బిల్డప్ ఇచ్చి దవడలు నొప్పి వచ్చేదాకా పాప్కార్న్ అమ్ముకుంటూ సీట్లో కూర్చుంటాం. అంతలోనే సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక జమదగ్ని సాయి కుమార్ అంగుళం వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అటు ఇటు తిరుగుతుంటాడు, కానీ ఎటు తేల్చాడు. ఇట్ట కాదని నరేశమన్నయ్య పూనుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అంటే పోలీసుల కంటే ఈయనే ఇంటెలిజెంట్ అన్నమాట. ఎవడో డాక్టర్ గాడు హీరోయిన్ అక్కయ్యకి వలేసి వాడి కొడుక్కి హీరోయిన్ అక్కయ్య కిడ్నీ తగలగట్టాలని ట్రై చేస్తాడు. అది కనిపెట్టిన హీరోయిన్ అక్కయ్య అక్కడి నుంచి పారిపోయి వస్తుంది. వాడి కొడుకు చచ్చిపోతాడు. ఆ కోపంతో వాడి పెళ్ళాం వచ్చి హీరోయిన్ని వాళ్ళ అమ్మని చంపేస్తుంది. ఈ పాపంలో ఒక గుండు విలన్ గాడికి కూడా సంబంధం ఉంటుంది. ఆ డాక్టర్ని వాడి పెళ్ళాన్ని పోలీసులకు అప్పగించి ఆ గుండుగాడిని కూడా వేసేస్తాడు అల్లరి నరేశ్ అన్నయ్య. అక్కడితో ఈ కథ అయిపోతుంది. మనం కూడా బతుకు జీవుడా అనుకుంటూ లేచి పారిపోతాం. నేను కాబట్టి ఇంత స్టోరీ చెప్పా, కానీ సినిమాలో అంత లేదు. ఇక సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా వాళ్ళకి ఏమైందో మరి తెలియదు, కానీ ఏదో విధంగా హిందువుల్ని బద్నాం చేయడానికి కంకణం కట్టుకున్నారు. దీంట్లో ఒక గుండు విలన్ గాడు ఉంటాడు. ఆ విలన్ గాడు హిందువు, ఎమ్మెల్యే కావడానికి నరబలిస్తుంటాడు. హీరోయిన్ ఏమో గొర్రెబిడ్డ, శాంతి కపోతం గొప్ప ప్లేయర్ అన్నట్టు పట్టుదలతో ఉంటుందన్నట్టు చూపించాడు. ఇది ఒక విధమైన పైత్యం అన్నమాట, స్లో పాయిజన్. హిందువులంటే ఇలానే ఉంటారు అనే భ్రమ కలిగించడం. ఇప్పుడు కథ డిమాండ్ చేసింది అనుకుందాం, ఆ హీరోయిన్ని కూడా హిందువుగానే చూపించవచ్చు కదా. పైగా ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఎవడైతే ఆ గుండు విలన్ గాడు అందరినీ చంపేస్తుంటాడో ఆ విలన్ గాడి సొంత చెల్లెలే ఈ హీరోయిన్. అంటే వాళ్ళ నాన్న ఉంపుడు గత్తె కూతురు అన్నమాట. అప్పుడు గొర్రెబిడ్డ ఎట్లా అవుతుంది? తలకాయ పనిచేస్తుందా లేదా వీళ్ళకి? సరే, మాకు సిగ్గు లేదు, అడిగే ధైర్యం లేదు, సత్తు సన్నాసలం కాబట్టి వదిలేద్దాం. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ ఇరగదీశారు. ఇక జీవితంలో ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చేయొద్దని సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక టెక్నికల్గా చూసుకుంటే అసలు టెక్నికల్ అంశాలే కనిపించలేదంట. అదేంటో కూడా మర్చిపోయారు మన ట్రేడ్ పండితులు. షార్ట్ ఫిలిం బెటర్ అని చెప్తున్నారు. ఇక అంతకు మించి అడగొద్దు వాళ్ళని. సినిమా అయితే దొబ్బింది, ఇక వెళ్ళాలా లేదా అనేది మీ ఇష్టం. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.